వెల్కమ్ టు టీసాట్. దిస్ ఈజ్ ఈశ్వర్ కుమార్. సో ఈ వీడియోలో మనం మే 2025కి సంబంధించినటువంటి నేషనల్ ఇష్యూస్ని డిస్కస్ చేసుకోబోతూ ఉన్నాం. సో ప్రధానంగా మనం చూసుకుంటే లైక్ ఇంపీచ్మెంట్కి సంబంధించి డిస్కషన్ చేద్దాం. దానితో పాటు మనకి సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా అనుసరించి కొన్ని జడ్జిమెంట్స్ ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి అంశాలను మనం ఈ వీడియోలోనే డిస్కస్ చేద్దాం. లెట్ అస్ స్టార్ట్. సో ఇక్కడ మనం ముందుగా చూసుకున్నట్లయితే ఒక అంశం లైక్ జస్టిస్ వర్మకి సంబంధించినటువంటి అంశం న్యూస్లో ఉంది. అయితే ఈ అంశం అసలు ఎందుకు న్యూస్లో ఉందో కొన్ని అంశాలు ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. ఆయన కనిపిస్తున్నటువంటి వ్యక్తి ఆయన ఢిల్లీ హైకోర్టుకి ఓ జడ్జిగా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తి అనమాట. సో ఆయన ఏం చేస్తూ ఉండేవాళ్ళంటే లైక్ జడ్జిమెంట్ డెలివరీ చేయడానికి కాస్త లైక్ వాట్ వీ కెన్ సే సమ్ అమౌంట్ హీ హ్యాస్ టేకెన్ అన్నట్టు. సో దానికి అంటే లైక్ అదంతా కూడా ఆ అమౌంట్ అంతా కూడా వాళ్ళ ఇంట్లోనే భద్రపరచడం జరిగింది. సో బట్ ప్రమాదవశాత్తు ఆ షార్ట్ సర్క్యూట్ అవడం వల్ల ఆ డబ్బులన్నీ కూడా ఇట్లా ఈ విధంగా మొత్తం కూడా కాలిపోవడం జరిగింది. చూడవచ్చు మొత్తం కూడా బండిల్స్, ఒక్కొక్క బండిల్ ఎత్తు మనం చూసుకుంటే 1.5 feet 1.5 అడుగుల ఎత్తు మేర బండిల్ ర్యాక్స్ అంటే కరెన్సీ నోట్లో కట్టలు అనేటువంటివి ఉండటం జరిగింది. సో అధికారులు అవి గుర్తించడం జరిగింది ఆ ఫైర్ యాక్సిడెంట్లో. సో అయితే వెంటనే ఈ విషయం బయటికి రాగా సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే లైక్ కొలీజియం ఏదైతే ఉంటుందో సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాలో వారు ఏం చేశారు అంటే ఆ వ్యక్తిని ఢిల్లీ హైకోర్టు నుంచి అలహాబాద్ హైకోర్టుకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. సో జరిగిన తర్వాత సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఒక కేసు అంటే లైక్ ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ ఏర్పాటు చేసిన తర్వాత ఫైనల్గా ఆ కమిటీ ఇచ్చిన నివేదిక ఏంటి అంటే ఇతను ఏదైతే డబ్బులు సంపాదించుకొని పెట్టుకున్నాడు ఇంట్లో ఉన్నాయో, ఏదైతే ఫైర్ వల్ల కాలిపోయి ఉన్నాయో, ఏదైతే గోల్డ్ ఇదంతా కూడా దొరికి ఉందో దానికి పర్టిక్యులర్ ఎవిడెన్స్ అంటే ఎక్కడి నుంచి వచ్చింది, సోర్స్ ఆఫ్ మనీ ఎక్కడి నుంచి అనేటువంటిది ఆయన ప్రూవ్ చేసుకోలేకపోవడం ద్వారా సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా వేసినటువంటి కమిటీ రిపోర్ట్ ఏం చేసింది అంటే ఆయనను ఇంపీచ్మెంట్ చేయండి అంటే పదవి నుంచి తొలగించండి అని చెప్పేసి సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా వేసినటువంటి ఆ యొక్క కమిటీ యొక్క రిపోర్టు చెప్పడం జరిగింది. ఇది మనకి న్యూస్లో ఉన్నటువంటి అంశం. బట్ కాకపోతే ఇక్కడ మనం ఇండియన్ లైక్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని అంశాలు మనం మాట్లాడుకోవచ్చు. ఏంటి అంటే ఒక న్యాయవాది పైన ఏదైనా కానీ లైక్ ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నట్టు ప్రూవ్ అయినా, రిపోర్ట్ ఉన్నా, ఎవిడెన్స్ ఉన్నా వారిని ఏం చేయవచ్చు అంటే ఇంపీచ్మెంట్ చేయవచ్చు. ఓకేనా? సో అంటే వారిని ఆ పదవి నుంచి తొలగించవచ్చు అనమాట. సో ఆ ప్రాసెస్ ఎట్లా ఉంటుందో ఒకసారి చూద్దాం. దాంతోపాటు దానికి సంబంధించిన రెలవెంట్ జడ్జిమెంట్ ఉంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే కే వీరస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అండ్ అదర్స్ ఇది ఒక కేసు ఇది. సో ఈ కేసులో జడ్జిమెంట్ ఇచ్చింది. జడ్జిమెంట్ నథింగ్ బట్ ఈ రిలవెంట్ కేసు ఇది. సో సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా 25th July 1991లో జడ్జిమెంట్ ఇచ్చింది. సో ఈ జడ్జిమెంట్ యొక్క కన్క్లూజన్ ఏంటి అంటే ఈవెన్ జ్యుడిషియరీలో ఉండేటువంటి జడ్జెస్ అయినా కూడా వారు పబ్లిక్కి ఆన్సర్ చెప్పాల్సినటువంటి ఉంటుంది. ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్గా, పబ్లిక్ రెస్పాన్సిబిలిటీగా, పబ్లిక్ రిప్రజెంటేటివ్గా పబ్లిక్కి ఆన్సర్ చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంటుంది అని ఈ యొక్క జడ్జిమెంట్ యొక్క సారాంశం. ఇంకొక అంశం ఏం చెప్పారు అంటే ఎవరైతే ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తూ ఉన్నారో వారిని జ్యుడిషియరీలో ఉన్నప్పటికీ కూడా వారిని PCA 1947 ప్రకారం అంటే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అంటాం, అవినీతి నిరోధక చట్టము ప్రకారం 1947 ప్రకారము వారిపైన ఏ విధంగా అధికారులపైన యాక్షన్ తీసుకుంటారో ఆ ప్రకారమే ఈ చట్టాన్ని అనుసరించి జ్యుడిషియరీలో ఉన్నప్పటికీ కూడా వారు న్యాయమూర్తులైనప్పటికీ కూడా వారిపైన యాక్షన్ తీసుకోవచ్చు అని చెప్పేసి ఈ సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా యొక్క జడ్జిమెంట్ ప్రకారం చెప్తా ఉన్నారు. సో ఇది మనకి ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు. ఇప్పుడు ఇది పెద్ద లైక్ మనకి ఇండియా మొత్తం కూడా డిబేటబుల్ ఇష్యూ కాబట్టి దీనిపైన ఇండియన్ పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకోవాలంటే లైక్ ద కేస్ రిలేటెడ్ టు ద కరప్షన్ యాక్టివిటీస్ అన్నప్పుడు సింపుల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన కేసు ఇది కే వీరస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు. సో 1991 అనమాట. 1991లో జడ్జిమెంట్ ఇచ్చారు కాబట్టి 1991 జడ్జిమెంట్. సో రిలవెంట్ అట్లా. ఇక దాని తర్వాత ఈ కేసు ప్రకారం ఏంటి అంటే ఎవరైతే జ్యుడిషియరీలో ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నారో వారిని ఈ చట్ట ప్రకారం వారిని శిక్షించవచ్చు అనేటువంటి సారాంశం. ఇంకొక తెలుసుకోవాల్సిన అంశం ఏంటి, ఇట్లాంటి ప్రూవ్ అయితే కనుక వారిని ఇంపీచ్మెంట్ చేయవచ్చు అని. క్లియర్ కదా?
సో మరి ఇంపీచ్మెంట్ చేయాల్సినటువంటి అధికారం ఎవరికి ఉంటుంది అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అధికారం ఉంటుంది. ఓకే, నథింగ్ బట్ పార్లమెంట్కి అధికారం ఉంటుంది. సో ఆ ప్రాసెస్ ఎట్లా జరుగుతుంది, మరి ఇంపీచ్మెంట్ ఎట్లా చేయాలి, ఇంపీచ్మెంట్ మోషన్ ఎట్లా ప్రవేశపెట్టాలి అనేటువంటి ఒక్కసారి మనం ఇక్కడ డిస్కస్ చేద్దామండి. ఓకే, సో ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ నెంబర్ 124 క్లాజ్ 4 ఉంటుంది. సో 124 క్లాజ్ 4 ప్రకారం ఏంటి అంటే ఇక్కడ ఒక జడ్జిని ఏ విధంగా పదవి నుంచి తొలగించవచ్చు అనేటువంటి అంశం దీంట్లో కనిపిస్తుంది. అది సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా జడ్జి అవ్వచ్చు లేదా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అయినా అవ్వచ్చు. సో 124 క్లాజ్ 4 ప్రకారం ఇంపీచ్మెంట్ ప్రాసెస్ ఉంటుంది. సో దానిని అనుసరించి ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ రాజ్యసభ అండి. సో రాజ్యసభలో ఉన్నటువంటి ఒక 50 మంది ఎంపీలు రిప్రజెంటేషన్ ఇవ్వచ్చు, లేదా లోక్సభ నుంచి 100 మంది ఎంపీలు రిప్రజెంటేషన్ ఇవ్వచ్చు. ఏమని? పర్టిక్యులర్ జడ్జిని లేదా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని రిమూవ్ చేయండి అని రిప్రజెంటేషన్ ఇవ్వచ్చండి. ఇది జనరల్గా ప్రాసెస్. అంటే లోక్సభలోనైనా ఆ మోషన్ని ఆ లెటర్ సైన్ చేసి ఇవ్వచ్చు. లోక్సభలో ఇచ్చారు అంటే స్పీకర్కి ఇవ్వాల్సి ఉంటుంది. రాజ్యసభలో కనుక 50 ఎంపీ సైన్ చేస్తే కనుక రాజ్యసభకి యొక్క చైర్మన్కి, నథింగ్ బట్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ ఒక అంశం, ఇక్కడ స్పీకర్ కానీ చైర్మన్ కానీ వీళ్ళు ఇచ్చేటువంటి ప్రపోజల్, ఇంపీచ్మెంట్ మోషన్ యొక్క ప్రపోజల్ యాక్సెప్ట్ చేయొచ్చు, రిజెక్ట్ చేయవచ్చు. అర్థమైందా? సో వీళ్ళు సైన్ చేసి ఇవ్వడమే వరకు వీళ్ళకి ఛాన్స్ ఉంటుంది. అది యాక్సెప్ట్ చేయాలా, రిజెక్ట్ చేయాలనేటువంటి ఆ పవర్స్ స్పీకర్స్కో లేకపోతే చైర్మన్కు ఇచ్చారు. ఒకవేళ స్పీకర్ కానీ చైర్మన్ కానీ ఆ ఇంపీచ్మెంట్ మోషన్ని డ్రాప్ చేసాడు అనుకోండి, ఇంకా అది అక్కడితో క్లోజ్ అయిపోతుంది. ప్రొసీడ్ అయ్యారనుకోండి, ఫర్దర్గా ప్రొసీడ్ అయ్యారనుకోండి, యాక్సెప్ట్ చేశారనుకోండి, అప్పుడు ఇక్కడ ఏం చేస్తారు అంటే ఒక 3 మెంబర్ కమిటీని ఏర్పాటు చేస్తారు. ఆ 3 మెంబర్ కమిటీలో ఒక సుప్రీంకోర్టు జడ్జ్, ఒక హైకోర్టు యొక్క చీఫ్ జస్టిస్, దాని తర్వాత న్యాయ నిష్ణాతులు అంటాం, సో జ్యూరిస్ట్ అంటాం. సో వీరు ఉండొచ్చు. ఈ ముగ్గురితో కలిపి ఒక కమిటీని వేసి అప్పుడు ఎంక్వైరీ చేస్తారు. అసలు ఏం జరిగింది, ఏం చేశారు, ఆ కరప్షన్ ఛార్జెస్ లైక్ కరప్షన్ కంప్లైంట్స్ ఏంటి, ఏం ఫ్రాడ్ చేశారు అనేటువంటిది ఎంక్వైరీ చేసిన తర్వాత వీళ్ళు ఒక రిపోర్ట్ని రెడీ చేస్తారు. సో ఆ రిపోర్ట్ని ఏం చేస్తారు అంటే రిపోర్ట్ రెడీ చేసిన తర్వాత అప్పుడు ఎవరి మీద అయితే ఇప్పుడు ఆ కమిటీ వేశారో ఆయన ఒకసారి పిలుస్తారు, సమ్మన్స్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత పిలిచి ఆయన యొక్క ఒపీనియన్ ఏంటో అడుగుతారు. ఇప్పుడు ఆ జడ్జి యొక్క ఎవరైతే ఆ ఫ్రాడ్ జడ్జి ఉన్నారో వారి యొక్క ఒపీనియన్ ఏంటి, వారి యొక్క డెసిషన్ కూడా తీసుకొని దాన్ని రికార్డ్ చేస్తారు, ఈ రిపోర్ట్లో మెన్షన్ చేస్తారు. సో దాని తర్వాత ఆ రిపోర్ట్ని ఫైనల్గా ఆ రిపోర్ట్ని స్పీకర్కు లేదా చైర్మన్కి సబ్మిట్ చేస్తారు. ఆ స్పీకర్ కానీ చైర్మన్ కానీ వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని హౌస్లో డిబేట్ కోసం పెడతారండి. సో ఆ డిబేట్ పెట్టిన తర్వాత దానికి ఓటింగ్ ఉంటుంది. ఆ ఓటింగ్ని ఇక్కడ మెజారిటీ ఆఫ్ ది టోటల్ మెంబర్షిప్ ఆఫ్ ది హౌస్, అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ హౌస్లో 543 ఉన్నారనుకోండి, దానిలో మెజారిటీ మెంబర్స్ సపోర్ట్ చేయాలి, లేదా 2/3 మెంబర్స్ ప్రెజెంట్ అండ్ ఓటింగ్ అండి. అర్థమైందా? సో ఉన్నటువంటి టోటల్ మెంబర్స్ ఎంతమంది ప్రెజెంట్ అవుతారో దానిలో 2/3 మెంబర్స్ సపోర్ట్ చేసి ఓటింగ్ చేయాలి, ప్రెజెంట్ అయ్యి ఓటింగ్ చేయాలి. అట్లా రెండిట్లో ఏది ప్రాసెస్ అయినా కానీ దాన్ని మళ్ళీ ఎక్కడ పంపిస్తారో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పంపిస్తారనమాట. సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పంపించినప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఏం చేస్తారు అంటే దాన్ని అప్రూవ్ చేసి గెజిట్ నోటిఫికేషన్ ఇస్తారు, ఇంపీచ్మెంట్ చేస్తున్నామని నోటిఫికేషన్ ఇచ్చేస్తారు. ఓకేనా? సో అట్లా ఒక జడ్జిని రిమూవ్ చేయడానికి ఈ ప్రాసెస్ అంతా కూడా ఉంటుంది. అయితే ఫైనల్గా ఇప్పుడు సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఏదైతే కమిటీ వేసిందో ఆ కమిటీ ఏం చెప్తా ఉంది అంటే కన్సర్న్ జడ్జిని ఇంపీచ్మెంట్ చేయండి అని చెప్తా ఉన్నారు. ఓకేనా? సో ఇక్కడ మనకి ఇండియన్ పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతి పాయింట్ కూడా ఇంపార్టెంట్. అంటే ఈ ప్రాసెస్ ఎట్లా జరుగుతుందో తెలుసుకోవాలి. ఎందుకంటే ఇవి ఇప్పుడు లైక్ మీరు యూపీఎస్సీ మెయిన్స్ ఎగ్జామ్ రాసినా, లేదా ప్రిలిమ్స్ రాసినా, గ్రూప్ 1, గ్రూప్ 2, టీజీపీఎస్ ఎగ్జామ్స్ రాసినా, ఇంకే ఎగ్జామ్స్ రాసినా ప్రాసెస్ ఇంపార్టెంట్. అర్థమైంది? ఎందుకంటే స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్లో అడగటానికి 100% స్కోప్ ఉన్నటువంటి ఏరియాస్ ఇవన్నీ కూడా. ఓకే, ఇంకొక అంశం. సో ఇక్కడ కేంద్ర ప్రభుత్వము నథింగ్ బట్ మినిస్ట్రీ ఆఫ్ అర్త్ సైన్సెస్. సో కేంద్ర ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేస్తూ ఉంది. వేసి టెక్నాలజీ వైపు సో భారతదేశంలో
ఇంకా టెక్నాలజీని డెవలప్ చేసే విధంగా అడుగులు వేస్తూ ఇక డెవలప్మెంటల్ వర్క్స్ చేస్తూ ఉన్నారు. లైక్ చూసుకుంటే ఓషన్ అండ్ పోలార్ సైన్సెస్ ల్యాబ్లను భవన్లను ఏర్పాటు చేశారు. ఓకే, లైక్ మన గోవాలో మనం చూసుకుంటే గోవాలో NCPOR అనేటువంటి ఒక సంస్థ, ఒక ఆఫీస్ ఉంటుంది. సో నథింగ్ బట్ నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషన్ రీసెర్చ్ అంటాం. క్లియర్ కదా. సో NCPOR అంటే నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషన్ రీసెర్చ్ అనేటువంటి సంస్థ గోవాలో ఆల్రెడీ ఉంది. సో ఉంటే ఆ క్యాంపస్లోనే ఇక్కడ మనకి సాగర్ భవన్ అని, అంటే సాగర్ భవన్ అనేటువంటిది ఓషన్స్ పైన రీసెర్చ్ చేస్తారు. ఆ భవన్లో ఉండి ఓషన్స్ పైన, సముద్రాల పైన పరిశోధన చేస్తారు. సో ఆ భవన్లో ఫెసిలిటీస్ ఉంటాయి. దాని తర్వాత పోలార్ భవన్ అని. సో పోలార్ భవన్లో ఏం చేస్తారు అంటే వారు పోలార్ ఐస్కి సంబంధించి లైక్ పోలార్ జోన్స్కి సంబంధించి గ్లేషియర్స్, సో హిమపర్వతాలకు సంబంధించి పరిశోధనలను ఈ పోలార్ భవన్లో చేస్తారు. సో ఆ పరిశోధన కావాల్సినటువంటి కంప్లీట్ ఎక్విప్మెంట్స్ అవన్నీ కూడా లైక్ AI టూల్స్ కానీ, రీసెర్చ్ అనాలిటికల్ కిట్స్ కానీ, సూపర్ కంప్యూటర్స్ కానీ ఇవన్నీ కూడా ఈ భవన్స్లో ఉంటాయన్నమాట. సో ఉంటే ఆల్రెడీ ఫెసిలిటీస్ ఉంటే సైంటిస్టులు వెళ్ళి అక్కడ రీసెర్చ్ చేసుకొని దాని తర్వాత వాళ్ళు పరిశోధన చేసి అవుట్పుట్ రిజల్ట్స్ అనేటువంటి డొమైన్లో పెట్టవచ్చు. గవర్నమెంట్ డొమైన్లోనో, పబ్లిక్ డొమైన్లోనో, ప్రైవేట్ డొమైన్లోనో వాళ్ళు పెట్టవచ్చు అనమాట రీసెర్చ్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ అవుట్పుట్స్ని. ఓకే, సో ఇది ఇక్కడ ఇంపార్టెంట్ అంశంగా మనం చెప్పుకోవచ్చు. లైక్ పోలార్ భవన్ అయినా, సాగర్ భవన్ అయినా ఈ రెండు కూడా గోవాలోనే NCPORలో ఉండడం జరిగింది. ఇక్కడ సాగర్ భవన్ మనం చూసుకుంటే సాగర్ భవన్లో లైక్ -30 హై స్కోర్ ల్యాబ్స్ని ఏర్పాటు చేశారు అండి. ఓకేనా. సో లైక్ -30°C ఏ విధంగా ఉంటుందో, పర్యావరణం ఏ విధంగా ఉంటుందో అది ఆర్టిఫిషియల్గా ల్యాబ్లలో ఏర్పాటు చేశారు అనమాట. అంటే రీసెర్చ్ చేయవచ్చు, లేదా ఒక సెల్లో, లేకపోతే అంటే లైక్ సెల్స్ కానీ, బాడీ సెల్స్ కానీ, యానిమల్ యొక్క సెల్స్ కానీ అవి ఈ టెంపరేచర్లో ఏ విధంగా ఉంటుందో స్టడీ చేస్తారు. నెక్స్ట్ 4 degrees సెడిమెంట్ స్టోరేజ్, ఇది ఒక ల్యాబ్ని ఏర్పాటు చేశారు. మెటల్ ఫ్రీ క్లీన్ రూమ్స్ని ఏర్పాటు చేశారు. ఓకేనా. సో ఇవంతా కూడా లైక్ 172 స్క్వేర్ మీటర్ ఏరియాలో నిర్మించడం జరిగింది. ఓకే, ఇదొక అంశం. నెక్స్ట్ ఇంకొక అంశం మనకి ఇండియన్ రైల్వేస్కి సంబంధించినటువంటి అంశం. సో ఇక్కడ ఇండియన్ రైల్వేస్, సో భారతీయ రైల్వే శాఖలోకి ఇంకొక కొత్త రైల్వే వ్యవస్థని మెర్జ్ చేయడం జరిగింది. సో ఆ కొత్త వ్యవస్థ కొంకన్ రైల్వే వ్యవస్థ అండి. సో ఈ కొంకన్ రైల్వేని భారతీయ రైల్వేలో విలీనం చేయడం జరిగింది. సో కొంకన్ రైల్వే ఈజ్ మెర్జ్డ్ విత్ ఇండియన్ రైల్వేస్. ఇక్కడ వరకు క్లియర్. ఇక్కడ ఇంకొక అంశం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటి అంటే ఈ కొంకన్ రైల్వేస్ అనేటువంటి ఏవైతే ఉన్నాయో, క్లియర్ కదా. సో ఈ కొంకన్ రైల్వేస్ అనేటువంటి ఏవైతే ఉన్నాయో వీటి యొక్క సేవలను ఏ రాష్ట్ర పరిధిలో ఉపయోగిస్తూ ఉన్నారు అదొకటి మనం నేర్చుకోవాలి. సో ఏ రాష్ట్రాల్లో ఈ కొంకన్ రైల్వే సేవలను వినియోగిస్తున్నారంటే మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ. నథింగ్ బట్ ఇప్పుడు ఇది ఇండియా అనుకుంటే ఇండియా లైక్ మన కోస్టల్ లైన్ అనుకుంటే ఈ కోస్టల్లో లైక్ మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ అంటే వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఈ కొంకన్ రైల్వే సేవలను వినియోగంలో ఉండడం జరిగింది. సో జనరల్గా ఈ కొంకన్ రైల్వే ఎందుకు ఏర్పాటు చేశారు అంటే ఈ వెస్టర్న్ సైడ్ అంతా కూడా వెస్టర్న్ ఘాట్స్ ఉంటాయండి. సో వీటిని మనం పశ్చిమ కనుమలు అంటాం. సో ఈ పశ్చిమ కనుమలలో ఉన్నటువంటి సీనిక్ లైక్ సినారియో, లైక్ బ్యూటీని ప్రజలకు చూపించడము, లేదా టూరిజం సెక్టర్ని డెవలప్ చేయడము, ఇక్కడ ఉన్నటువంటి టూరిస్ట్ ప్లేసెస్ని చూపించేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క కొంకన్ రైల్వేని ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. అర్థమైందా. సో దీని యొక్క టోటల్ లెంత్ మనం చూసుకున్న 741 కిలోమీటర్స్ మేర అయితే టోటల్ లెంత్ అనేటువంటిది ఉంటుంది అండి. సో 741 కిలోమీటర్స్ మేర దీని యొక్క టోటల్ లెంత్ అనేటువంటిది ఉంటుంది. సో దీనిని ఏర్పాటు చేసింది కూడా 1990. సో 1990లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. క్లియర్ కదా. 1990లో ఈ యొక్క కొంకన్ రైల్వేని మనం స్థాపించుకోవడం జరిగింది. సో ఇప్పుడు ఫైనల్గా మెర్జ్ చేసాం. అయితే ఇక్కడ ఇంకొక అంశం ఏంటి అంటే సో మెర్జ్ చేయడం వల్ల కలిగే బెనిఫిట్స్ ఏముంటాయంటే దీని వలన ఈ కొంకన్ రైల్వే ఇండియన్ రైల్వేస్తో కలిసింది కాబట్టి ఫినాన్షియల్ క్రైసిస్ ఉండదు.
ఇప్పుడు ఇది మెర్జ్ చేయడానికి కూడా కారణం ఏంటి? ఫినాన్షియల్ క్రైసిస్ అనేటువంటిది ఉంది కాబట్టి దాని నుంచి బయటికి రావడానికి కొంకణ్ రైల్వేస్ ఇండియన్ రైల్వేస్తో మెర్జ్ చేశారు. సో ఫర్దర్గా ఈ ఫినాన్షియల్ క్రైసిస్ అనేటువంటిది ఉండదు. సో మెరుగైనటువంటి సేవలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి టూరిజం పర్యాటక రంగానికి మనం అందించడానికి ఆ పాసిబిలిటీ అనేటువంటిది ఉంటుంది అనేటువంటి మెయిన్ ఎజెండా ఇక్కడ. నెక్స్ట్ ఇంకొక అంశం న్యూస్లో ఉంది అండి. సో అదే ఇండియన్ నేవల్ సెయిలింగ్ వెజల్ అంటాం, INSV అంటాం, వి కౌండిన్యా అంటాం. అర్థమైందా? సో INSV కౌండిన్యా న్యూస్లో ఉంది. ఎందుకు న్యూస్లో ఉంది అంటే దీనిని నిర్మించారు. సో నిర్మించి ఈ కరవర్ నేవల్ బేస్లో ఇండక్ట్ చేయడం జరిగింది అండి. సో అట్లా ఇది న్యూస్లో ఉంది అనమాట. సో లైక్ INSV ఇండియన్ నేవల్ సెయిలింగ్ వెజల్ కౌండిన్యా. సో దీన్ని డిజైన్ చేశారు, కరవర్ బేస్లో ఇండక్ట్ చేయడం జరిగింది. సో మరి ఇంకో దీని యొక్క విశిష్టత ఏంటి అంటే లైక్ మనకి అజంతా గుహలు ఉంటాయండి ఔరంగాబాద్లో, మహారాష్ట్రలో ఉన్నటువంటి ఔరంగాబాద్ జిల్లాలో అజంతా కేవ్స్ అనేటువంటి ఉంటాయండి. సో అజంతా కేవ్స్లో ఇట్లా స్ట్రిప్ గురించి ఇప్పుడు ఏదైతే మీరు స్ట్రక్చర్ చూస్తున్నారో ఆ స్ట్రిప్ గురించి అజంతా కేవ్స్లో డయాగ్రామ్స్ బొమ్మలు ఉంటాయి అన్నమాట, గోడల పైన బొమ్మలు ఉంటాయి. సో దానిని రిప్రజెంటేషన్కి తీసుకొని దాన్ని రెప్లికా కింద ఈ కౌండిన్యాని తయారు చేయడం జరిగింది అనమాట. అర్థమైందా? సో ఈ 5th సెంచరీకి చెందినటువంటి ఈ చిత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని కనుక్కొని దాని మోడల్లోనే ఈ యొక్క కౌండిన్యాని చేసి మనకి ఇండియన్ నేవీకి డిప్లాయ్ చేశారు. సో అట్లా ఇది న్యూస్లో ఉంది. ఓకే, ఇంకొక అంశం న్యూస్లో ఉంది, ఏషియాటిక్ లయన్స్. సో ఆసియా ప్రాంతంలో ఉండేటువంటి లయన్స్ అనమాట. సో మరి ఎందుకు న్యూస్లో ఉన్నాయి అంటే వీటి యొక్క పాపులేషన్ ఎంత, సో ఈ లయన్స్ ఎన్ని ఉన్నాయి, మన భారతదేశంలో ఎన్ని లయన్స్ ఉన్నాయి అనేటువంటి ఒక పాపులేషన్ రిపోర్ట్ని విడుదల చేయటం జరిగింది అండి. ఓకేనా? లైక్ ఏషియాటిక్ లయన్స్ యొక్క సెన్సెస్. దీని ప్రకారం ఏంటి అంటే ప్రస్తుతము ఇండియాలో సో 2025కి సంబంధించి 2025కి సంబంధించి 891 ఏషియాటిక్ లయన్స్ అనేటువంటివి ఇండియాలో మనకి ఉండటం జరిగింది. 891 ఉన్నాయండి. సో గతంలో మనం చూసుకుంటే 2020 అప్పుడు 674 ఉండేవి, 2010 అప్పుడు 292 ఉండేవి. సో క్రమేపీ వీటి యొక్క పాపులేషన్ అనేటువంటిది గణనీయంగా పెరుగుకుంటూ వస్తూ ఉంది. ఓకే, ఇంకొక అంశం, ఈ ఏషియాటిక్ లయన్స్ అనేటువంటివి ఎక్కడ పడితే అక్కడ ఉంటాయా? లేవండి, మన గుజరాత్ రాష్ట్రంలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. సో గుజరాత్ రాష్ట్రంలో గిర్ నేషనల్ పార్క్, గుజరాత్ రాష్ట్రంలో గిర్ నేషనల్ పార్క్ అనేటువంటిది ఏదైతే ఉంటుందో, సో గుజరాత్ రాష్ట్రంలో గిర్ నేషనల్ పార్క్ ఏదైతే ఉంటుందో, సో ఈ గిర్ నేషనల్ పార్క్లోనే ఎక్కువగా ఏషియాటిక్ లయన్స్ ఉంటాయి. అర్థమైందా? సో ఇది కూడా ఒక క్వశ్చన్, ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చనే. ఏం క్వశ్చన్ అంటే ఏషియాటిక్ లయన్స్ ఏ నేషనల్ పార్క్లో ఉంటాయి? సో గిర్ నేషనల్ పార్క్లో ఎక్కువగా ఉంటాయి. సో మేజర్ హ్యాబిటేట్ జోన్ అనమాట. ఈ గిర్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది? గుజరాత్లో ఉంది అనమాట. సో అట్లా ఇవి మనకి ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు. సో క్రమేపీ ఇక్కడ ఏం జరుగుతూ ఉంది అంటే వీటి యొక్క పాపులేషన్ అనేటువంటిది గణనీయంగా పెరుగుకుంటూ వస్తూ ఉంది. ఇప్పుడు 1936లో పాపులేషన్ చూస్తే 287, 1995లో 304, ఇప్పుడు 2025కి పాపులేషన్ ఎంత? 891. ఇంకా తర్వాత మళ్ళీ సెన్సెస్కి ఏషియాటిక్ లయన్ సెన్సెస్ మళ్ళీ తర్వాత తీస్తే మళ్ళీ ఇంకా పాపులేషన్ పెరుగుతూ వస్తూ ఉంది. ఓకే, ఎందుకంటే మనం వాటిని కన్జర్వ్ చేస్తూ ఉన్నాం, ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నాం కాబట్టి. మరి ఈ ఏషియాటిక్ లయన్స్ అనేటువంటివి ఏవైతే ఉన్నాయో మరి రెడ్ డేటా బుక్ ప్రకారము IUCN యొక్క స్టేటస్ ప్రకారం ఎట్లా ఉంది అంటే ఇక్కడ చూడవచ్చు మీరు. లైక్ IUCN యొక్క స్టేటస్ మనం చూస్తే ఎండేంజర్డ్ ఉంటుంది. సైట్స్లో మనకి సైట్స్ ప్రకారం మనం చూసుకుంటే అపెండిక్స్ 1లో ఉంటుంది. అండ్ ఇంకోటి ఈ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అంటే లైక్ వన్యప్రాణుల సంరక్షణ చట్టం 1972 అనుసరించి ఈ యొక్క ఏషియాటిక్ లయన్స్ అనేటువంటివి షెడ్యూల్ 1లో ఉంటాయి. ఓకేనా? సో ఫైనల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఏంటి అంటే ఈ ఏషియాటిక్ లయన్ యొక్క కన్జర్వేషన్ స్టేటస్ ఎట్లా ఉంది. లైక్ IUCN ప్రకారం ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్, ఇక్కడ చూడండి. సో ఇక్కడ చూడవచ్చు IUCN ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ ఆఫ్ ఫ్లోరా అండ్ ఫానా అంటాం. ఇది ఒక అంతర్జాతీయ సంస్థ ఇది. సో వీళ్ళు ఏం చేస్తారంటే జంతువులు అవి ఏ సిచ్యువేషన్లో ఉన్నాయి అంటే అంతరించిపోయేటువంటి సిచ్యువేషన్లో ఉన్నాయా, వల్నరబుల్గా ఉన్నాయా, ఎక్స్టెంట్ అంతరించిపోయాయా, లేదా నియర్ టు ఎక్స్టెంట్ అంతరించిపోవడానికి దగ్గరలో ఉన్నాయా అని వారు ఏం చేస్తారంటే దానికి ఒక ట్యాగ్ ఇస్తారనమాట. అట్లా ఇచ్చారు. దీన్ని చూడండి, ఏషియాటిక్ లయన్కి ఇచ్చినటువంటి ట్యాగ్ ఏంటి అంటే ఎండేంజర్డ్
అంటే అంటే మరీ అంత సురక్షితంగా అయితే లేవు కానీ బట్ కొంత డేంజర్లు అయితే ఉన్నాయని మీనింగ్ అనమాట. ఓకేనా. సో అదొక అంశం. సో సైట్స్ ప్రకారం ఏంటి, CITES సైట్స్ దీని ప్రకారం అపెండిక్స్ 1లో ఉంది. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ప్రకారం ఏంటి, షెడ్యూల్ 1లో ఉంది ఈ యొక్క జంతువులు. ఓకేనా. సో ఇదొక ఇంపార్టెంట్ ఏరియాగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక అంశం మనకి న్యూస్లో ఉంది, మావోయిస్టుల తిరుగుబాటు లేదా మావోయిస్ట్ ఇన్సర్జెన్సీ అంటాం. మావోయిస్టుల తిరుగుబాటు కానీ మావోయిస్టుల యొక్క ఇన్సర్జెన్సీ అంటాం. క్లియర్ కదా. సో మరి పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఎందుకు న్యూస్లో ఉంది అంటే, మన యొక్క హోమ్ మినిస్టర్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏ స్టేట్మెంట్ అంటే 2026 లోపు మావోయిస్టులు లేకుండా తగు చర్యలను మేము తీసుకోబోతూ ఉన్నాము అని వారు ఒక స్టేట్మెంట్ని అయితే ఇవ్వటం జరిగింది అండి. ఓకేనా. సో 2026 మార్చి నాటికి ఈ వివాదానికి ముగింపు పలకాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా డెడ్ లైన్ను ప్రకటించడం జరిగింది. ఇక్కడ వరకు క్లియర్. నెక్స్ట్ అంశం, ఇన్డెప్త్ అనాలిసిస్లో భాగంగా ఒక అంశాన్ని మనం తెలుసుకోవాలి. ఏ అంశాన్ని మనం తెలుసుకోవాలి అంటే, అసలు ఈ నక్సలైట్స్ అనేటువంటి వాళ్ళు ఎట్లా వచ్చారు, ఏ ఏ ప్రాంతాల్లో వీరు విస్తరించి ఉన్నారు ఒక్కసారి మనం చూద్దామండి. సో ఇక్కడ మనకి 1968 ఆ టైంలో, సో 1968 1960s ఆ టైంలో ఇక్కడ ఏం జరిగిందంటే, వెస్ట్ బెంగాల్ దగ్గర నక్సల్బారీ అనేటువంటి ఒక విలేజ్ ఉంటుందండి. సో వెస్ట్ బెంగాల్ దగ్గర నక్సల్బారీ అనేటువంటి ఒక విలేజ్ ఉంటుంది. సో ఆ విలేజ్లో ఆల్మోస్ట్ ఇయర్ 1960s ఆ టైంలో 1960 దశాబ్ద కాలంలో ఇక్కడ ఏం జరిగింది అంటే, ఆ నక్సల్బారీ అనేటువంటి విలేజ్లో ఉన్నటువంటి రైతులందరూ కూడా అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం పైన తిరుగుబాటు చేశారు. ఎందుకంటే ఆ ప్రభుత్వం వల్ల వారికి నష్టం జరుగుతుందనేటువంటి ఉద్దేశంతో ఆ రైతులందరూ కూడా ఏకమై తిరుగుబాటు చేయడం జరిగింది. సో ఆ తిరుగుబాటు చేసిన టైంలో ఆ ప్రభుత్వం ఏం చేసింది అంటే, వారిని అణిచివేయటము అట్లా చేసింది. దాంతోపాటు వీళ్ళందరూ కూడా ఏం చేస్తూ ఉండేవాళ్ళు అంటే, లైక్ రోడ్స్ వేస్తే రోడ్స్ని ధ్వంసం చేయటం, టెలిఫోన్స్ పెడితే టెలిఫోన్ లైన్లను ధ్వంసం చేయటం, ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నటువంటి సందర్భాన అక్కడ నుంచి ఈ నక్సల్బారీ విలేజ్లో ఏదైతే మనకి ఒక రెవల్యూషన్ మూమెంట్ స్టార్ట్ అయిందో, అది ఈ వెస్ట్ బెంగాల్ నుంచి కూడా భారతదేశంలో ఉన్నటువంటి ఈ మనకి ఈస్టర్న్ పార్ట్ అంతా కూడా స్ప్రెడ్ అవ్వడం జరిగింది అండి. ఓకే. సో ఇక్కడ మొదలైంది. సో వెస్ట్ బెంగాల్ ఇక్కడ మొదలయ్యి ఒడిశా ప్రాంతం కానీ, ఏపీ కానీ, తెలంగాణ కానీ, ఈ ప్రాంతం అంతా కూడా కొంతమేర తమిళనాడులో కానీ, ఇక దాని తర్వాత మళ్ళీ ఇటు సైడ్ జార్ఖండ్ కానీ ఛత్తీస్గఢ్ కానీ, సో ఈ ప్రాంతాలకి ఈ నక్సల్బారీ మూమెంట్ అనేటువంటిది ఎక్స్పాండ్ అవటం జరిగింది అనమాట. సో ఎక్స్పాండ్ అయిన తర్వాత దాని తర్వాత ఫైనల్గా ప్రభుత్వం వీరితో చర్చలు జరపటము, వీరిలో కొంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వటము, సోషల్ వెల్ఫేర్ యాక్టివిటీస్, సోషల్ వెల్ఫేర్ పాలసీలలో వీరిని భాగస్వామ్యం చేయటము. సో వాటి వల్ల కొంత సోషల్ యాక్టివిటీస్ వలన ఈ యొక్క నక్సల్బారీ మూమెంట్ అనేటువంటిది ఇక్కడ మనకి ఈస్టర్న్ పార్ట్ అంతా కూడా స్ప్రెడ్ అయింది. దాన్ని మనం రెడ్ జోన్ అంటాం. సో రెడ్ జోన్లో ఉన్నదంతా కూడా తక్కుంటూ వచ్చిందనమాట. సో క్రమేపీ ఇప్పుడు ప్రజెంట్ కొంత ప్రాంతాల్లో మాత్రమే ఈ నక్సల్బారీ మూమెంట్ అనేటువంటిది కంటిన్యూ అవుతూ ఉంది. సో దానిని కూడా లేకుండా చేయడానికి 2026 లోపు లేకుండా చేయడానికి కేంద్ర ప్రభుత్వం అడుగులను ముందుకు వేస్తూ ఉంది. ఓకేనా. సో లైక్ దీంట్లో ప్రాసెస్ ఏంటి అంటే, జనరల్గా లైక్ మనకి గ్రే హౌండ్స్ దళాలతో వారిని సప్రెస్ చేస్తారు, అదొక ప్రాసెస్. రెండో ప్రాసెస్ ఏంటి అంటే, వారికి బెనిఫిట్స్ ఇస్తారు. సో ఆ నక్సలైట్ మూమెంట్ వదిలి జనస్రవంతిలో కలిస్తే కనుక వారికి బెనిఫిట్స్ ఇవ్వటమో, స్కీమ్స్లో వారికి ఎలిజిబిలిటీ ఇవ్వటమో, సబ్సిడీలు ఇవ్వటమో, అడిషనల్ క్యాష్ రివార్డ్స్ ఇవ్వటమో, సో అవన్నీ కూడా ప్రభుత్వము చేస్తూ ఉంటుంది. సో టూ టైప్స్ ఆఫ్ ప్రాసెస్ అనేటువంటివి ఈ నక్సలిజం లేకుండా చేయడానికి ప్రభుత్వము అవలంబిస్తూ ఉంటుంది అండి. ఓకే. సో ఫైనల్గా మరి ఈ టాపిక్లో రెలవెంట్ దేనికి సంబంధించిందంటే, ఇది యాక్చువల్గా ఇంటర్నల్ సెక్యూరిటీకి సంబంధించింది అండి. సో ఇంటర్నల్ సెక్యూరిటీ సబ్జెక్ట్కి సంబంధించింది, సొసైటీకి సంబంధించింది, నథింగ్ బట్ ఇండియన్ సొసైటీకి సంబంధించినటువంటి సిలబస్ ఇదంతా కూడా. ఓకే. సో మరి ఈ టాపిక్కి గతంలో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏమైనా వచ్చినాయండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే, ఈ నక్సల్బారీ విలేజ్ ఏ ప్రాంతంలో ఉంది, వెస్ట్ బెంగాల్లో ఉంది. నక్సలైట్ మూమెంట్ ఎక్కడ స్టార్ట్ అయింది, నక్సల్బారీ విలేజ్ నుంచి స్టార్ట్ అయింది. సో నక్సల్బారీ విలేజ్ ఎక్కడ ఉంది, వెస్ట్ బెంగాల్లో ఉంది. సో అట్లా పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇప్పటివరకు కూడా క్వశ్చన్స్ అనేటువంటివి రావడం జరిగింది. ఇంకా గతంలో కూడా ఇంకో క్వశ్చన్స్ అడిగారు, ఏ రాష్ట్రాలు రెడ్ జోన్లో, నథింగ్ బట్ ఏ రాష్ట్రాలు రెడ్ కార్నర్ జోన్లో ఉంటా ఉన్నాయి అనేటువంటిది కూడా ఇక్కడ అడగడం జరిగింది. సో మరి ఏ రాష్ట్రాలు రెడ్ కార్నర్ జోన్లో ఉంటా ఉన్నాయంటే, ఈ రాష్ట్రాలన్నీ కూడా. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే
ఇక్కడ తెలంగాణ రెడ్ కార్నర్ జోన్లో ఉంది, ఏపీ ఉంది, ఛత్తీస్గఢ్ ఉంది, జార్ఖండ్ ఉంది, ఒడిశా ఉంది, వెస్ట్ బెంగాల్ ఉంది, కొంతమేర అంటే అప్పుడు బీహార్ కూడా ఉండేది. సో బీహార్లో కూడా ఈ నక్సల్బారీ మూమెంట్ నడిచింది. సో అట్లా ఈ ప్రాంతాలు ఈ రాష్ట్రాలన్నీ కూడా నక్సల్బారీ ప్రభావిత ప్రాంతాలు అండి. క్లియర్ కదా? ఇవి ఇంపార్టెంట్ అంశాలు. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ సరికొత్త అంశాలతో మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈజ్ ఈశ్వర్.